కొడంగల్ నియోజకవర్గం మొత్తం నుంచి ముఖ్యమైన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలవడానికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోవడానికి నూతనంగా మద్దూరు గాని బొమ్మరాజ్పేట్ కొడంగల్ దౌలతాబాద్ మండలాల నుంచి వచ్చిన యువకులకు అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ మనమందరం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీ వంతు సహకారాన్ని అందించి కొడంగల్ నియోజకవర్గంలో మీరు నన్ను గెలిపిస్తే నేను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 100 నియోజకవర్గాలలో గెలిపించడానికి మీరిచ్చిన బలంతో మీరిచ్చిన మద్దతుతోటి రాష్ట్రం నలుమూలలో పర్యటించి కాంగ్రెస్ పార్టీ జెండాను తెలంగాణ కోట మీద ఎగరేసి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం పనిచేయడానికి ఇందిరమ్మ రాజ్యం తీసుకోవడానికి కంకణం కట్టుకొని బయలుదేరుతా అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు చాలా ప్రత్యేకమైన సందర్భంలో జరుగుతున్నాయి. ఎందుకంటే ఎంతో మంది త్యాగాలు చేసి ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకొని వందల మంది బిడ్డలు చనిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందిస్తా, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అమలు చేస్తా, మా లంబాడి సోదరులకు 6% ఉన్న రిజర్వేషన్ 12% చేస్తా అని చెప్పి ఆనాడు ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి వంచి ముఖ్యమంత్రి గద్దె మీద ఎక్కిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఇవాళ మళ్ళీ ఎన్నికలకు మన దగ్గరకు వచ్చింది. ఆ ఏళ్ళ ఓటు వేయించుకున్న చంద్రశేఖరరావు ఆ ఏళ్ళ నుంచి ఇవాళ వరకు మళ్ళీ మనకు కనిపించలే. కనీసం మనం పోయి కలుద్దామన్నా ప్రగతి భవన్ లో పేద ప్రజలకు అనుమతి లేదు. ప్రగతి భవన్ లో 10 ఎకరాలలో 1000 కోట్ల రూపాయలు పెట్టి 150 గదుల బంగ్లాను నిర్మించుకొని బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బాత్రూమ్ కు పెట్టుకొని విలాసవంతమైన జీవితం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గడుపుతున్నాడు తప్ప ఒక్క రోజు కూడా పేదలకు అందుబాటులో ఉండి ఎవరైనా పేదోడు ప్రగతి భవన్ గేటు దగ్గరకు వస్తే పోలీసు బూటు కాళ్లతో తెక్కించి తెలంగాణ బిడ్డని అవమానం చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయనను గద్దెను దించడానికి ఇవాళ కొడంగల్ నడిపించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మిత్రులకు తెలియజేస్తున్నా. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించడం, తెలంగాణ నలుమూలలో తిరిగి 100 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన గురుతరమైన బాధ్యత నా భుజాల మీద పెట్టినప్పుడు, రాష్ట్రం నలుమూలలో తిరగాలని నేను నడుం బిగించినప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో ఎవరు కూడా మనతో పోటీ పడడానికి సరితూగే మనిషి లేక తాండూరు సంతలో ఓ వింత జంతువును తీసుకొచ్చి మన దగ్గర పెట్టి ఇక జంతువు మాట్లాడుతున్నాడు. ఆయన ఏదో ఆకాశంలోకి వెళ్ళి ఊసిపడ్డట్టు, ఆయన అపర బ్రహ్మ అయినట్టు, ఆయన వస్తే అద్భుతాలు జరుగుతామైనట్టు మన ఊర్లలో తిరుక్కుంటూ రేవంత్ రెడ్డి వచ్చిండా,
రేవంత్ రెడ్డి కలిసిండా? రేవంత్ రెడ్డి కలవలేదు, కానీ నేను కలవడానికి వచ్చినా అని చెప్తున్నాడు. నేను కలిసినా కలవలేదా ఇక్కడి ప్రజలకు తెలుసు. ఇక్కడి ప్రజలు 2009లో నేను ఇక్కడికి వస్తే 14 రోజులలో 7,000 ఓట్ల మెజారిటీతో పెట్టి హక్కున జరుపుకొని గుండెలు పెట్టుకొని చూసుకున్న గడ్డ కొడంగల్ గడ్డ. రెండవసారి 2014 ఎన్నికలలో పోటీ చేస్తే నేను రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నా. ఇక్కడి ప్రజలు, ఈ గడ్డ మీద ఉన్న ప్రజల ఆత్మ గౌరవం కోసం 5 సంవత్సరాల అహర్నిశలు నిద్రపోకుండా తిండి తినకుండా ఈ ప్రజలు ఇచ్చిన ఆత్మస్థైర్యంతో ఆత్మ బలంతో తెలంగాణ ఉద్యమంలో ముందడుగు వేసిన కాబట్టి 15,000 ఓట్ల మెజార్టీతో రెండవసారి మళ్లీ నన్ను ఎన్నుకున్నారు. రెండవసారి మీరు ఇచ్చిన బలంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దోపిడీని ప్రశ్నించడమే కాదు, కేసీఆర్ కుటుంబాన్ని నిలదీసిన కాబట్టే ఇవాళ చంద్రశేఖరరావు గారు మన మీద కక్ష కట్టాడు. కక్ష కట్టిన చంద్రశేఖరరావు ఇక్కడ ఇంకెవరు పోటీలో లేరని అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చాడు. నేను అడుగుతున్న ఒక్కటే, షాబాద్లో చెల్లని రూపాయి, తాండూరు సంతలో చెల్లని రూపాయి, కొడంగల్ సంతలో, కోస్గి సంతలో చెల్తదా? ఈ చెల్లని రూపాయి మన దగ్గర చెల్లుతుందా అని చెప్పి నేను అడుగుతున్నా. చెల్లుతుందా? ఆ సంగతి చంద్రశేఖరరావు గారికి తెలవాలి. అంతెందుకు, అంతకుముందు పోలేపల్లి హకీంపేటను బొమ్మరాజ్పేట మండలంలో ఉంటే ఆ బిడ్డల ఇష్టానికి వ్యతిరేకంగా తీసుకెళ్లి కోస్గిలో కలిపితే కొత్తగా వచ్చినాయి. కొత్త పిచ్చగాడు పోలేపల్లి గుళ్ళో ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుకొని వచ్చినప్పుడు అక్కడ యువకులు అడిగిను, అయ్యా మాకు ఇష్టం లేకున్నా మా 2 గ్రామాలను తీసుకెళ్లి కోస్గిలో కలిపిను, మళ్ళా తిరిగి వెనక్కి బొమ్మరాజ్పేటతో కలపమని. అప్పుడు ఈ సన్నాసి చెప్పిండు, 8 రోజులలో మీ 2 గ్రామాలను తీసి బొమ్మరాజ్పేటలో కలుపుతా, కలపకపోతే మళ్ళీ ఇక్కడ దిక్కే రాను అని చెప్పిండు. అవునా? నా సక్క నిలబడి రాదే. 8 రోజులు పోయినాయి. 8 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు చంద్రశేఖరరావు. నన్ను ఈ సంతకు పంపించిండు, ఇక్కడ మీ దగ్గరకు వచ్చినా అని. ఎల్లమ్మ తల్లికి మళ్ళా దండం పెట్టాడు, బయటకు వచ్చిండు. మొట్టమొదటి రోజు ప్రచారాన్ని ప్రారంభించిండు. మొట్టమొదటి రోజు ప్రచారం ప్రారంభించినప్పుడే ఆ మండలంలో ఆ పార్టీకి చాలా క్రియాశీలకమైన నాయకుడు నరేందర్ రెడ్డిని పక్కన పెట్టుకొని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అని చెప్పిందంటే నీ ఎంబడున్నోళ్ళకి, నీ గుండెల్లోనే కాదు నీ ఎంబడున్నోళ్ళ మనసులో కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే కావాలని కోరిక ఉంది. అది నా గొప్పతనం కాదు. అది నా గొప్పతనం కాదు. ఎల్లమ్మ తల్లి మీద ఒట్టేసి 2 గ్రామాలను కోస్గి మండలంలో కాకుండా బొమ్మరాజ్పేట మండలంలో కలుపుతా, 8 రోజుల్లో కలపకపోతే మళ్ళీ ఇక్కడ దిక్కు రానని అబద్ధం చెప్పి ఎల్లమ్మ తల్లిని మోసం చేసినందుకు ఎల్లమ్మ తల్లి ఆవహించి ఆ నోటి నుండి చెప్పించింది. అదే మా పోలేపల్లి ఎల్లమ్మ తల్లి మహత్యం. ఇవాళ మా ఎల్లమ్మ తల్లి మహత్యం కాదు, చిట్లపల్లి దర్గా ఉండొచ్చు, కొడంగల్లో వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు, కోస్గిలో అయ్యప్ప స్వామి ఉండొచ్చు, లేకపోతే తిమ్మారెడ్డిపల్లి బావోజీ దేవుడు ఉండొచ్చు. ఎవరైనా కూడా ఇక్కడ నలుదిక్కల కాపలా కాస్తున్న ఈ మైనారిటీ సోదరులు కావచ్చు, లేకపోతే గిరిజనులు కావచ్చు, కొడంగల్ ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్న నన్ను కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాల మీద మొయ్యాలని, ఈ భుజాల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి భుజాలు కాయలు కాల్చినా సరే చెమట సైతం రక్తం సైతం చిందించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి అలా కార్యకర్తలు కంకణబద్దులై ఉన్నారు తప్ప అవసరమైతే చివరి రక్తపట్టు వరకు తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప నీ సన్నాసి ముఖ్యమంత్రి ఇచ్చిన మూటలకో ముఠాలకో భయపడి టిఆర్ఎస్ పార్టీకి ఓటేసేవాడు ఎవడూ లేడని చెప్పి నేను ఈ సందర్భంగా చంద్రశేఖరరావు గారికి హెచ్చరిక జారీ చేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని గెలిపించాలనుకుంటే టిఆర్ఎస్ వాళ్ళు ఓడించాలంటున్నారు. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఎందుకు రేవంత్ రెడ్డిని ఓడించాలి? కొడంగల్లో
60 సంవత్సరాలు ఎన్నడూ కూడా శాసనసభలో గాని రాష్ట్రం బయట ఎక్కడికి పోయినా కొడంగల్ పేరే వినిపించింది. కొడంగల్ అంటే వరంగల్ అంటున్న సందర్భంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొడంగల్ గలం వినిపించినందుకు రేవంత్ రెడ్డిని ఓడించాలనా? కోస్గికి బస్ డిపో తెచ్చినందుకు ఓడించాలనా? కోస్గికి పాలిటెక్నిక్ కళాశాల తెచ్చినందుకు ఓడించాలనా? కొడంగల్ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ తెచ్చినందుకు ఓడించాలనా? ఈ ఎడారిగా ఉన్న ఈ ప్రాంతానికి 1,07,000 ఎకరాలకు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 1,500 కోట్ల రూపాయల నిధులు తెచ్చినందుకు ఓడించాలనా? మద్దూరులో జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కట్టించినందుకు ఓడించాలనా? దౌలతాబాద్ లో హై స్కూల్ కట్టించి అదే విధంగా జూనియర్ కాలేజ్ బిల్డింగులు కట్టించడానికి ఓడించాలనా? దౌలతాబాద్ లో బ్యాంకు ఎస్బీఐ బ్యాంకును తీసుకొచ్చినందుకు ఓడించాలనా? దేనికోసం ఓడించాలని నేను అడుగుతున్నా. ఇవాళ బొమ్మరాజ్పేట జూనియర్ కాలేజ్ కావాలని, కొడంగల్లో ఐటీఐ కళాశాల కావాలని, కోస్గిలో మహిళా డిగ్రీ కళాశాల కావాలన్నందుకు ఓడించాలనా రేవంత్ రెడ్డిని? ఎందుకోసం ఓడించాలా? ఇవాళ ప్రజలు ఇక్కడ ఉన్నోళ్ళు అడగాల్సిన అవసరం లేదా అని నేను అంటున్నా. ఇవాళ ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం కోసం ఇక్కడ పుట్టిన బిడ్డలు కళ్ళు తాగి లేకపోతే లంబాడి తండాలలో సారాగారుస్తున్నందుకు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నందుకు, అక్రమ కేసులను ప్రశ్నిస్తున్నందుకు ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడించాలా? చంద్రశేఖరరావు గారు సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నా. ఇవాళ ఎందుకు ఓడించాలంటున్నా కేసీఆర్? ఎందుకయ్యా 100 కోట్లు ఈడికి పంపించి ఈడు ఎంతైనా ఖర్చు పెట్టుకుని కొంతమంది సన్నాసులు అమ్ముడు పోయి ఉండొచ్చు, ఆడొకడు ఈడొకడు మోపయ్యి. అంత మాత్రాన కొడంగల్ ప్రజల్ని కొనుక్కోగలవా? చంద్రశేఖరరావు గారు నీకు ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ చింతపడక చీటర్కు చీటింగ్ చేసి గెలవడం అలవాటు అయిపోయి ఎవడైనా ఎంతకో కొంతకు అమ్ముడు పోతాడని అనుకుంటున్నావు గానీ 100 కాదు 1000 కోట్లు ఇచ్చినా మా కొడంగల్ బిడ్డల ఎడమకాలు రబ్బర్ చెప్పు కూడా కొనుక్కోలేవు. నువ్వెంత, నీ బతుకెంత, మా కార్యకర్తలను కొనుక్కొని నీ దొడ్లో గట్టేసుకుంటా అంటే చూస్తూ మా కార్యకర్తలు ఊరుకుంటారు అనుకుంటున్నావా నేను అడుగుతున్నా. నిన్న మన బొమ్మరాజ్పేట మాట్లాడిందంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాజేష్ ఖబర్దార్, దేశ నాయక్ ఖబర్దార్, ఆ నాయకుడు ఖబర్దార్, ఈ నాయకుడు ఖబర్దార్ అని 50 రోజుల తర్వాత ఏందో చూస్తా అన్నాడంట. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, నాయకుడికి చూస్తా అన్నోడికి నీ ఇంటికాడికి పంపిస్తా, మొత్తం విప్పి చూపిస్తారు మా వాళ్ళు, ఏం చూస్తావో చూడు. అప్పుడు తెలుస్తుంది మాకున్న బలం ఏందో, మా మొగతనం ఏందో. నీదో బతుకు. నీ అన్న గిట్ల నిలుగుతానే షాబాదులో దళితులు అడ్డంగా పెట్టి నరికిండ్రు బిడ్డ. దళితుల మీద దౌర్జన్యం చేస్తే నీ అన్నను నడి బజార్లో అక్కడుండే దళిత బిడ్డలు అడ్డంగా పెట్టి నరికిండ్రు. చరిత్రను మర్చిపోయినవేమో. చేవెళ్ల బస్ స్టాండ్ దగ్గర పెట్టిన నీ అన్న రాజేందర్ రెడ్డి విగ్రహాన్ని అడుగు ఒక్కసారి. దళితులతో పెట్టుకుంటే, గిరిజనులతో పెట్టుకుంటే, బలహీన వర్గాల బిడ్డలతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. నీకంత అహంభావము, అంత బలుపు, అంత కొవ్వెందుకని నేను అడుగుతున్నా. నువ్వు ఎమ్మెల్సీ ఉండొచ్చు, నీ అన్న మంత్రి ఉండొచ్చు, నీ వదిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉండొచ్చు, నీ పెద్ద దొర ముఖ్యమంత్రి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటుకుంటే అందరిని పండబెట్టి తొక్కుతారని చెప్తున్నా నేను ఈ సందర్భంగా. నువ్వు అనుకుంటున్నావేమో రేవంత్ రెడ్డి రాష్ట్రం మొత్తం తిరుగుతుండే కార్యకర్తలు ఏమన్నా అంటే అక్కడెక్కడో ఉంటాడు, ఇక్కడికి వస్తాడని. బిడ్డ కొడంగల్ కొత్తుడు కాదు, నీ గుండెల్లో నిద్రపోతా. నువ్వు నా కార్యకర్తల వైపు ఏలెత్తి చూపిస్తే, నువ్వు నా కార్యకర్తల వైపు, నా నాయకుల వైపు ఏళ్ళెత్తి చూపించినా, గుడ్లూరు చూపిస్తే నీ గుడ్లు వీకి గోటీలాడతా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావు. కార్యకర్తలారా గుర్తు పెట్టుకోండి, ఎవరైనా మన కార్యకర్తల దగ్గరకు వస్తే ఊరుకునేది లేదు. మన పేదరికమో, మన మంచితనమో, చేతగానితనం కాదు. మనం ఒక వ్యక్తికి గౌరవం ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలనుకునే పార్టీలో ఉన్న వాళ్ళం, మర్యాదగా మాట్లాడాలని కోరుకుంటున్న వాళ్ళం. అంత మాత్రాన మన భుజాల మీద ఎక్కి మన నెత్తి మీద నాట్య మాట్లాడితే పండబెట్టి తొక్కుతామని చెప్తున్నాను నేను ఈ సందర్భంగా. ఇక ఆ సన్నాసి గురించి ఎక్కువ తక్కువ ఎందుకని నిన్న మన పేడముద్దు బోడీలింగం ఏందేందో మాట్లాడుతున్నా. ఆయన పేరు కేటీఆర్. నీ పేరు సొంతం కాదు, నకిలీది. నువ్వు ఆంధ్ర తెలుగుదేశం చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ ఎట్లా కలుస్తాడు, అట్లెట్లా ఆంధ్రలతో నీకు దోస్త్ ఎట్లా అంటావు.
అరే సిగ్గులేని పేడముద్ది బోడిలింగం నువ్వు ఆడవో మాడవో మాకు తెలియదు కానీ నీ పేరు ఎక్కడదా అని అడుగుతున్నా. నువ్వు పెట్టుకున్న పేరే నందమూరి తారక రామారావు పేరు. నువ్వు చదువుకున్నది గుంటూరులో, తర్వాత పూనాలో, తర్వాత అమెరికాలో. తెలంగాణలో ఇక్కడ నౌకరు చేయాలన్నా కూడా చెప్రాజి నౌకరు ఉండాలన్నా ఇక్కడ చదువుకోవాలి. నీ చదువు ప్రకారం తెలంగాణలో చెప్రాజి నౌకరు కూడా అర్హత లేదు. నువ్వు మంత్రి అయితే సన్నా చూడా అందులో నీ త్యాగమేముంది? నీ అయ్య మమ్మల్ని మోసం చేసి ముఖ్యమంత్రి గద్దెనెక్కితే నిన్ను మంత్రిని చేసిండు. నువ్వు పెద్ద మునగాను అనుకోని నీలుగుతున్నావా? కాంగ్రెస్ నువ్వు ముసలినక్క, చంద్రబాబు నాయుడు గుంటనక్క అనేటంత మునగాని అయినవా నువ్వు? ఇవాళ ఆయన సంగతి చూస్తుంటే ఇక ఈయన ఇట్లా మాట్లాడితే ఆయన కేసీఆర్ గారు మధ్య నువ్వు మాట్లాడేది. నేను మూడో కన్ను తెరిస్తే బిడ్డ, నేను మూడో కన్ను తెరిస్తే నువ్వు భస్మం అయిపోతావు చంద్రబాబు నాయుడు అన్నాడు. నేను అడుగుతున్నా ఆయనను, నేను చెప్పదలుచుకున్నా. రాత్రి తెల్లవారుజామున 4 వరకు 14 పెగ్గులు వేసుకుని పండుకొని నువ్వు మధ్యాహ్నం 2 కళ్ళు తెరిచే వరకే 2, 4 అవుతుంది. 2 కళ్ళు తెరవరికే మధ్యాహ్నం అయితే 3వ కన్ను ఎప్పుడు తెరుస్తారా? తాగుబోతు సన్నాసి అని నేను అడుగుతున్నా. నీ బతుకు మళ్ళీ 3వ కన్ను అంట. ఉన్న 2 కన్నే చక్క తెరవ మధ్యాహ్నం అవుతుంది. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నెత్తి మీదకి వచ్చినప్పుడు అయితే ఎప్పుడు చూసినా గిక్కనే ఉంటదేమో అనుకునే నువ్వు 3వ కన్ను తెరుస్తావా? ఏది తెరువు చూద్దాం, చక్కని అడుగు చూద్దాం. లేకపోతే ఇవాళ ఈయన కథ ఇట్లుంది. రోజు టీఆర్ఎస్ అభ్యర్థులను అడుగుతున్నాడు కేసీఆర్ ఎట్లా ప్రచారాలు చేసిరని. ఇవాళ పోటీలు నడుస్తున్నాయి. ఇవాళ మిత్రులు పక్కిరప్ప పేపర్లు వేసారు. నెత్తి మీద ఒక ఆయన గాజుల బుట్ట పెట్టుకున్నాడు. గంగుల కమలాకర్ ఆయన పేరు. ఆయన గాజులు అమ్ముతుండు. గా పక్కనే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఏమో నెత్తి కొరుగుతుండు. ఇక మన్నా షేర్లింగం మనదేంది కుత్బుల్లాపూర్ వివేకు ముడ్లు కడుగుతుండు. ఇవాళ అసలు సిగ్గునాదా టీఆర్ఎస్ వాళ్ళకు? ఒకడు ముడ్లు కడుగుతాడు, ఒకడు నెత్తి కొరుగుతాడు, ఒకడు గాజులు అమ్ముతాడు. అసలు ఈ సిగ్గు చేరం ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలకు అరువులా? నిజంగానే ఈ 50 నెలలు మీరు పనిచేసి ఉంటే, మీరు ఇండ్లు ఇచ్చినుంటే, దళితులకు భూమి ఇచ్చినుంటే, గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చినుంటే, మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చినుంటే, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినుంటే, రైతులకు రుణమాఫీ చేసినుంటే, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు చేసి ఉంటే, నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కట్టుంటే, మండలానికి 30 పడకల ఆసుపత్రి కట్టుంటే, జిల్లాకు ఒక వైద్య కళాశాలను పెట్టుంటే, ఇవాళ ముట్లు అడగాల్సిన పనే ఉంది, బాత్రూంలు దూడువాల్సిన పనే ఉంది. సిగ్గులేని సన్నాసులారా మీరా శాసనసభకు వచ్చేది? నీ అమ్మ ఎవడన్నా మా ఎమ్మెల్యే లా చదివిండు, మా ఎమ్మెల్యే డాక్టర్ చదివిండు, మా ఎమ్మెల్యే ఇంజనీర్ చదివిండు, మా పార్టీ నుంచి గెలిస్తే దేశానికి సేవ చేస్తాడని చెప్పుకోనికి ఉండాలి. కానీ కేసీఆర్ ఏం చెప్తాడా? మీ ఎమ్మెల్యేకి ఎందులో అనుభవం ఉందంటే కేపీ వివేకానందకు ముట్లు గడిగే అనుభవం ఉంది, గంగుల కమలాకర్ కు గాజులమ్మే అనుభవం ఉంది, ముత్తిరెడ్డి యాదగిరికి నెత్తి కొరికే అనుభవం ఉందని చెప్తావా? ఇదేనా నీ ఎమ్మెల్యేల అనుభవం అంతా? ఇట్లాంటి సన్నాసులు అనే మనకు ఎమ్మెల్యేలు అయ్యేది, ముఖ్యమంత్రులు అయ్యేది. వీళ్ళందరిగా ఇట్లుంటే ఇక ఆయన బుడ్డీల మీద బుడ్డీలు ఎత్తిపోస్తున్నాడు కేసీఆర్. బయటికి పోతే ఇజ్జత్ ఉంటుందా మనకు? పక్కనే కర్ణాటక, అక్కడ దిక్కు వచ్చామనుకో వాడు టీవీలలో పేపర్లను చూస్తే ఏమంటాడు? మీ వివేకానందనేమో కడగబట్టే, మీ గంగుల కమలాకర్ గాజులమ్మ బట్టే, మీ యాదగిరి రెడ్డి నెత్తి కొరగబట్టే, మీ ముఖ్యమంత్రి ఏమో బొడ్లు ఎత్తిపోయేబట్టే. ఏందా ఇది? మీరు ఆలోచన చేయరు, ప్రజలు కూడా ఆలోచన చేయరు. ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఒకవేళ మనతో కలిసిందంటే ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చిందేవాడు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టిందేవాడు, ఐటీ కంపెనీలను తెచ్చిందేవాడు, ఇన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ టీడీపీ కాదా? అదే కాంగ్రెస్ పార్టీలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. 22 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి ఉన్నాడు. దేశం కోసం ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. దళితుల కోసం ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చిన దామోదర్ రాజనరసింహ ఉన్నారు. తెలంగాణ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఈశ్వరీబాయి కూతురు గీతారెడ్డి ఉన్నారు. ఇంత బలమైన నాయకత్వం, తెలంగాణ ప్రజల కోసం ఆత్మ బలిదానం చేసుకున్న చనిపోయిన ఇంద్రారెడ్డి సతీమణి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం బాటలు వేసిన మర్రి చెన్నారెడ్డి కొడుకు మర్రి శశిధర్ రెడ్డి ఉన్నాడా? మాకు ఇంత అనుభవజ్ఞులైన నాయకత్వం ఉంటే నీ దగ్గర ఎవడున్నాడా?
గ్లాసులు మోసేటోడు, గ్లాసులలో సోడా పోసేటోడు, సోడాల సారా పోసేటోడు, వీళ్ళ మంత్రులు. మీ బతుకు జడ మీరు కూడా మనుషులేనా? ఇక సరే, ఇక మళ్ళా వెనకాల చెప్తాడు. ఇక దాని గురించి బొక్కలు తినటం, ఎంగిల్ బొక్కలు తినటం గురించి ఎందుకు మనకు? ఇట్లాంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడితే ఆ పార్టీకి మనం ఓట్లు వేయాలంట. ఇక ఈడ నిలబడటం సంగతి నేను చెప్పాల్సిన పని లేదు. ఎవరు దందా వేసుకున్నా 10% ఇవ్వాల్సిందే. తాండూరులో అరటిపండ్ల పండ్లు కూడా 10% ఇవ్వాల్సిందే. వాళ్ళు చేసిన అరాచకాలు చూడలేక, తెలంగాణ ఉద్యమకారులను చేసిన అవమానం చూడలేక అయూబ్ ఖాన్ నిలువున పెట్రోల్ పోసుకొని చచ్చిపోయిండు. ఒక మైనారిటీని బలి తీసుకున్న మహేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఇవాళ అయూబ్ ఖాన్ సోదరుడు, అయూబ్ ఖాన్ కొడుకులు ఇవాళ కొడంగల్కి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిందంటే తాండూరులో ఉన్న పరిస్థితి ఎట్లుందో, మైనారిటీ సోదరులను ఎట్లా అవమానిస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలని నాకుంటది, ఇంకా వినాలని మీకుంటది. కానీ అవతల మా యూసుఫ్ చిన్న వెనకంగా గీస్తున్నాడు. ఎందుకంటే ఉడుమేశ్వరం, పేలమద్ది ఇవన్నీ ఊర్ల కార్యక్రమాలు ఉన్నాయి. మా రమేష్ ఏమో చూస్తున్నాడు, చీకటి పడుతున్నా సార్ ఫోటోలు తీసుకుంటే నేను పోతా అని. కాబట్టి ఇవాళ సోదరులారా ఒక్కటే గుర్తు పెట్టుకోండి, 100 కోట్లు ఖర్చు పెట్టి చంద్రశేఖరరావు కొడంగల్లో ఎందుకు కాంగ్రెస్ ను ఓడించాలంటుండంటే, 1000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి 100 ఎకరాల భూములు కొనుక్కొని, ఫామ్ హౌజులు కట్టుకొని, టీవీలు పెట్టుకొని, పేపర్లు పెట్టుకొని, రాసుకొని, చూపించుకొని తెలంగాణను కొల్లగొడుతున్న చంద్రశేఖరరావు గారిని ఓడగొట్టడానికి నేను ప్రయత్నం చేస్తా. కాబట్టి 100 కోట్ల రూపాయలు కొడంగల్లో ఖర్చు పెడుతుండు. ఇవాళ 100 కాదు, నిన్ను బొందలో పెడతాం మేము, నువ్వు 100 ఖర్చు పెడతా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిన్న మన ఒక ఆయన తిరిగిండు తండాలెంబడి. మా సుభాష్ వచ్చి అన్నా తండాలలో మొత్తం తిరుగుతురేమో అయ్యేటట్టుందని. నేను చెప్పిన ఆ సన్నాసులు ఎంత తిరుగుతే అంత మంచిది. వాళ్ళు చెప్పేది ఉత్తమ మాటలు, చేసేది అబద్ధం. మొన్న బంజారా మీటింగ్ అని పెట్టిండు, మన కులగురు వస్తున్నాయి. లాస్ట్కి పోయి దిక్కుమాల వాళ్ళని తీసుకొస్తే ఆడ నుంచి ఆడిని తిట్టి వెళ్ళిపోయాడు. ఆడికి వచ్చిన గురునాథ్ రెడ్డి ఏమన్నాడు, ఓ కోమటి కుక్క, ఓ తుర్క కుక్క ఉంది రేవంత్ రెడ్డి అని. కులాలను ఇట్లా అవమానిస్తారా? ఆయన దొర ఉండొచ్చు, ఆయన వస్తాది ఇంకా పెద్ద దొర ఉండొచ్చు. వాళ్ళు దొరలు అయితే అయ్యి ఉండొచ్చు, కానీ మనమైతే మనుషులేం కదా, మనుషులకి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇయ్యడా? ఇవాళ కోమటి కుక్కలు, తుర్క కుక్కలు అని తిట్టినావు కదా, ఆ కుక్కలే విశ్వాసానికి మారు పేరు. నమ్ముకున్న కలిసి ఉన్న సోదరులతో కలిసి ఉంటారు. బిడ్డ వాళ్ళు వట్టిని పిక్క వీకితే నిన్ను ఈ మహేందర్ రెడ్డి పిక్క వీకడం ఖాయం. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టడం కూడా ఖాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, నాకెప్పుడు అవకాశం ఉన్న మధ్యలో నేను వచ్చిపోతుంటా. నేను వచ్చినానే రాలేదానో మీరు ఆలోచన చేయాల్సిన పని లేదు. ప్రతి గ్రామంలో, ప్రతి సందులో, ప్రతి బూతులో ప్రతి యువకుడు కథానాయకుడై కథన రంగంలో నిలిచి, ప్రతి ఒక్క యువకుడు ఒక రేవంత్ రెడ్డి కథన రంగంలో కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి గెలిపించుకుంటే కొడంగల్లో మీరు గెలిపించండి. రాష్ట్రంలో 100 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించే బాధ్యత నాది. మీరు అండగా ఉండండి. ఒక సోదరుడు అడిగిండు, ఇన్ని లక్షల మంది నేను అభిమానిస్తుండ్రు, నీకేమనిపిస్తుంది అని. నేను ఒక మాట చెప్పిన, నందమూరి తారక రామారావు గారు కృష్ణుడైనా రాముడైనా ఏ దేవుడైనా ఆయన్నే చేసిండు పేద ప్రజలకు దేవుడైనా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇందిరమ్మ కావచ్చు, వాళ్ళు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధాన మంత్రులుగా వివిధ హోదాలలో పేద ప్రజలకు ఎంతో సేవ చేస్తే ప్రజలలో ఈ రోజు కూడా వాళ్ళ గుండెల్లో వాళ్ళ పదిలంగా వాళ్ళు ఉన్నారు. మరి నువ్వెందుకున్నావని మా ఇంట్లో అడిగింది. నేనన్నా ప్రజల యొక్క ఆకాంక్షను, ప్రజల యొక్క కోపాన్ని, ప్రజల యొక్క అసహనాన్ని, ప్రజల యొక్క సమస్యల్ని ప్రస్తావిస్తున్నా, పోరాటం చేస్తున్నా, నిలదీస్తున్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చొక్కా పట్టుకొని నిలదీస్తున్నా. కాబట్టి లక్షల మంది కార్యకర్తలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. ఇవాళ మీరు నాకు అండగా నిలబడితే రాష్ట్రంలో ఎంతో మంది దళిత, గిరిజన, మైనారిటీ, బలహీన వర్గాల బిడ్డల కోసం తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, ఆదిలాబాద్ నుంచి అద్దెపేట వరకు, ఆలంపూర్ నుంచి ఖమ్మం జిల్లా వరకు పర్యటించాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత
కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహబూబ్ నగర్ జిల్లాలోనే 60 ఏళ్ళ ఎవరికి రాని ఎవరికి ఇవ్వని బాధ్యతను రాహుల్ గాంధీ గారు నాకు ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమంలో నేను పాల్గొనాలి, వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొడంగల్ గలాన్ని వినిపించాలంటే మీ ఆశీర్వాదంతో మీ బిడ్డగా మీరు గుండెల్లో పెట్టుకొని మీరు భుజాల మీద మోస్తే ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల కోసం పోరాటం చేయడానికి బయలుదేరుతున్న మీరందరూ ఆశీర్వదించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఇప్పుడు ఈ కోస్గి గ్రామం ఉంది, దాంట్లో కొడంగల్ ఇక్కడ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.